హే హాయ్ గైస్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నేను రెడీగా ఉంటుంది చేయి పని పండుకోతిలాగా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంటే నేను కూడా దేవుడే అనుకోండి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇదే మనము సింబాలిక్ గా ఫేస్ రివీల్ అయ్యే కొండ అని అంటాం కదా. నీకు ఇవంటే చాలా ఇష్టం కదా. అవును, అందుకే వచ్చా. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. నీకు నేనంటే చాలా ఇష్టం కదా. అవును, అందుకే నేను లైఫ్లోకి వచ్చా. ఎక్కడ కూడా అదే ఉంది, పెద్ద పంచే ఉంది. యాక్చువల్లీ తనకు కన్వీనియంట్ గా వచ్చింది, నన్ను ఎర్రి పప్పని చేసింది, నాతో లీవ్స్ పెట్టించింది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. వెంటనే ప్రాప్తం స్పెల్లింగ్ చెప్పగలుగుతావా? సారీ సార్. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. Shall we start? సామే అంతా సక్కంగా జరగాల. తిరునాల. Hey madam, what is your problem? You want to speak English? Speak properly. Don't confuse me. ఇగో ఇలా సాక్సులు కొనుక్కోండి, సాక్సులు వేసుకొని తిరుగుతుందాగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తినైతే ప్రసాదం కోసమే గుడికి వచ్చినట్టల్లా తింటుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. Hello everyone, welcome back to my channel. Yours Vasanthi Krishnan. So ee vlog is all about Arunachalam trip. సో చాలా మందికి డ్రీమ్ అనేది ఉంటుంది, అరుణాచలంకి వెళ్ళాలి అండ్ అక్కడికి వెళ్ళాలి అండ్ అక్కడికి వెళ్తే కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి అని చెప్పేసి. సో మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం అరుణాచలంకి అండ్ ఫైనల్లీ నేను శివ అయితే వెళ్తున్నాం. అండ్ ఈ బ్లాగ్ ఏంటి, మేము గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఏంటి, టోటలీ 16 కిలోమీటర్స్ ఉందంట. సో ఈరోజు నైట్ మేము స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ తిరుపతికి వచ్చి తిరుపతిలో ఆల్ టైమ్ మా ఇంట్లో అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నైట్ మొత్తం గిరి ప్రదక్షిణ చేసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళబోతున్నాము, దట్ ఈస్ అభిషేకంకి. సో అభిషేకం పెట్టించుకున్నాం అనమాట. సో ఈ గిరి ప్రదక్షిణ ఎలా ఉండబోతుంది అండ్ మా అరుణాచలం ట్రిప్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వ్లాగ్లో మీరు అందరూ చూసేసేయచ్చు. అండ్ యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హే హాయ్ గైస్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నేను రెడీగా ఉంటుంది చేయి పని పండుకోతిలాగా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను కదా. సో వీఆర్ ఆన్ ద వే టు అరుణాచలం ఫైనలీ. ఓకే, తను అడుక్కుంది కాబట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే దేవుణ్ణి అడుక్కుంది కాబట్టి నన్ను. ఓకే, అంటే నేను కూడా దేవుడే అనుకోండి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సో ఆర్ యూ ఎక్సైటెడ్? అంటే యూ ఆల్వేస్ వాంటెడ్ టు విజిట్ ద టెంపుల్ రైట్? Yes. hey how come look at this? Yes. oh my god, English. అంతేనా? ఎస్ అయిపోయిందా? ఇంతసేపు మైక్ లోపల పెట్టినావా? ఇంటెలిజెంట్ ఫెలో. మాయమ్మే. సో యూ కెన్ సీ ద వెదర్. హాయ్, ఎవరికో షుగర్ ఉంది, ఒక్క నిమిషం ఆగు అన్న. ఫోన్ ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఇంకోసారి హలో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు, నువ్వు తీసుకెళ్తున్నావు, నేను వచ్చేస్తున్నాను. తీసుకెళ్తున్నావు, నేను కాదు. నేను ప్రస్తుతానికి నీ రథసారథిని మాత్రమే, అర్థమైందా? మీరు కొత్తగా ఏర్పడుతున్నారు, మీరు మారారు. So yeah, tell me where we are going. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. మేడం సార్, మేడం అంతే. అంటే ఈ చెత్త పంచులకే నీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా YouTube లో. ఫైనలీ ఇద్దరం కలిసి అరుణాచలం వెళ్ళాలనుకున్నాము, ఇప్పుడు కుదిరింది. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ తిరుపతి. వీ స్టార్టెడ్ ఫ్రమ్ తిరుపతి నౌ. ఇట్ విల్ టేక్ లైక్ ఎంత 3 hours 55 minutes, right? So we are on our way. 3 hours 55 minutes. Yeah. కొండ కూడా చూపించచ్చు యాక్చువల్లీ. చూస్తే ఇదే మనము సింబాలిక్గా ఫేస్ రివీల్ అయ్యే కొండ అని అంటాం కదా, అదే ఇది. Where are we now? On the way to Arunachal Pradesh. సార్ ఏంటి సార్ అది? On the way to Arunachal Pradesh. So ఒక నిమిషం. యాక్చువల్లీ అరుణాచలం గత 3 రోజుల నుంచి ఇదే చేస్తుంది అనమాట. నా వైఫ్ని ఎవరు బుగ్గ చేయాల్సిన అవసరం లేదు.
తనంతనే బుక్ అవుతుంది. అరుణాచలం సారీ అరుణాచల్ ప్రదేశ్ అనే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ కి తేడా తెలీదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఏమనంటే నా వ్యూవర్స్ ని పాపం అంటుంది అనవసరంగా నేను చేసే కుళ్ళు జోకులు అని చెప్పేసి. తప్పుగా మాట్లాడుతున్నారు. అది వచ్చేసింది నన్నే చేయమంటావు. అరుణాచల్ ఒక్క నిమిషం నన్నన్నా పడతా, నా వ్యూవర్స్ ని నా ఫ్యాన్స్ అంటే నేను పడను. నేను ఎవరిని ఏం అనట్లేదు మహాప్రభు. సో యా వి ఆర్ ఆన్ ద వే టు అరుణాచలం. సో ఫైనలీ తనకి ఎప్పటి నుంచో ఉంది అరుణాచలం తీసుకెళ్ళమని. లాస్ట్ టైం నేను ఒక్కడే వెళ్ళిపోయాను, కాకపోతే మేబీ తను మనసులో చాలా గట్టిగా అనుకున్నట్టు అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళి ఓన్లీ దర్శనం మాత్రం అదే చేసుకున్నావు, తన గిరి ప్రదక్షిణ చేయలేదు. మనసులో చాలా గట్టిగా అనుకుందనమాట. ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మీకు అక్కడ చెప్తాను. సో ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణ చేసి ఎర్లీ మార్నింగ్ టెంపుల్, ఆ తర్వాత వీ విల్ రిటర్న్ బ్యాక్ టు తిరుపతి, ఫ్రమ్ దే టు హైదరాబాద్. సో ఇది ప్లాన్ ప్రజెంట్ అయితే. సో ఫైనల్లీ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఆర్ యూ ఎక్సైటెడ్? యా ఆబ్వియస్లీ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ గిరి ప్రదక్షిణ 16 కిలోమీటర్స్ అని చెప్పేసరికి నేనైతే ఫస్ట్ అమ్మో 16 కిలోమీటర్స్ నేనైతే నడవగలను. ఈడున్నాడుగా కుళ్ళు జోకులు వేసి కూడా తీసుకెళ్ళిపోతాడులే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ ఇంకొకటి భక్తితో చేయాలంట ఇది. సో మేమైతే నైట్ 11 o'clockకి స్టార్ట్ అవుతున్నాము గిరి ప్రదక్షిణ. అండ్ మ్యాక్స్ ఎంత వీలైతే అంత ఫినిష్ చేసుకొని కాసేపు పడుకొని దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము అభిషేకం అనేది పెట్టుకున్నాం, విఐపి దర్శనము. సో చూడాలి, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వన్ మోర్ థింగ్, ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు సార్కి. ఏంటంటే లైక్ ఐ జస్ట్ వెంట్ దే, నేను బటర్ మిల్క్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆ బోర్డు చూస్తే ఎస్ హెరిటేజ్. సో పాయింట్ ఏంటంటే 6 రూపీస్కి చూసా ఒక ప్యాక్ బటర్ మిల్క్. చాలా క్వాలిటీ ఇస్తారు, క్వాలిటీ ప్లస్ మీకు అంటే అదేమంటారు అంత లో ప్రైస్లో నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. అంటే మేబీ ఐ డోంట్ నో లైక్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ 6 రూపీస్కి ఇవ్వడం అనేది చాలా వెరీ గుడ్ థింగ్, సీరియస్గా. అండ్ దట్ టు ఇన్ సమ్మర్. సో ఐ వాస్ క్వైట్ ఇంప్రెస్. అండ్ అక్కడ లైన్ కూడా మీరు చూస్తే జనాలందరూ గట్టిగా ఉండేది దాకా, ఇప్పుడు తక్కువైంది. నేను పోయిన బుగ్గ అయినా దాంట్లో లైన్లో, అంటే అఫ్ కోర్స్ వైఫ్ని పంపిస్తే మంచిగా ఉండదు కదా. అవును బ్రో, అందులోనూ బ్యూటిఫుల్ వైఫ్ని పంపిస్తే లైన్లోకి అప్పుడు బాగోదు కదా. సో అందరు నన్ను అంటారు అప్పుడు, ఏమంటావు? మొక్కజొన్న తింటావా? మీరు ఏమంటారు దాన్ని? మొక్కజొన్ననే అంటాం ఆబ్వియస్లీ. So what is this? I love heritage. You can see here. I love heritage. I love you. I love you too. Love you బచ్చా. ఈ మధ్య ఒకటి నేర్చుకుంది, పొద్దున్న లేవగానే లవ్ యూ బచ్చా అంటది. సేమ్ ప్రింట్ జిరాక్స్. ఎవరైనా అమ్మాయిని ఒకవేళ మీరు పెట్టుకున్నాక సినిమాల్లో కానీ ఏదైనా షోస్లో కానీ డెఫినెట్గా ఇది ట్రై చేయండి. దట్ అమ్మాయికి ఏదైనా డబ్బింగ్ కావాలంటే దీన్ని రిఫర్ చేస్తున్నాను. ఐఎమ్ రిఫరింగ్ హర్. సో యా, ఫర్ వాట్? తన వాయిస్కి. సో వీఆర్ హియర్. ఆంటీ నన్ను గుర్తుపట్టలేదు యాక్చువల్. లాస్ట్ టైం కూడా మనం ఇక్కడనే హ్యాపీ ఆంటీ దగ్గరకు వచ్చి టీ అడిగా, ఆంటీ టీ లేదని చెప్పారు. నాకు పెట్టిస్తాను 10 నిమిషాలు ఆగు అని చెప్పారు. నీకు ఇవంటే చాలా ఇష్టం కదా? అవును, అందుకే వచ్చా. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. నీకు నేనంటే చాలా ఇష్టం కదా? అవును, అందుకే నేను లైఫ్లోకి వచ్చా. ఎక్కడ కూడా అదే ఉంది, పెద్ద పంచే ఉంది. అందుకే పెళ్లి చేసుకున్నా ఫోన్లే పాపం అని. సరేలే మ్యాటర్ అనమాట. జర్నీ పార్ట్ అంతా ఇలానే బ్యూటిఫుల్ ఉంటుంది అనుకో. రెండు చెప్పాడు. అంటే మా అత్తయ్య ఉన్నారు, వీళ్ళ సిస్టర్ ఉన్నారు. సో యా, వాళ్ళు కూడా తింటారు కదా. ప్రస్తుతానికి పాస్ చేస్తున్నా, మళ్ళీ యాడ్. A few moments later. We are in అరుణాచలం. సో ఎక్కడున్నాం మనం? గిరి ప్రదక్షిణకి స్టార్ట్ చేస్తున్నాం. ఐ థింక్ దిస్ ఈస్ నార్త్. ఎన్నా అన్న సౌత్ నార్త్? ఇది నార్త్ కాదు, అది నార్త్ గోపురం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాం. సో ఆర్ యూ ఎక్సైటెడ్ నౌ? అయ్యో, అంటే వార్మప్ చేయడానికి వెళ్తుంది, అంటే వార్మప్ చేసుకుంటుంది ముందు వెళ్ళడానికి. చేసుకో, వార్మప్ చేసుకో, పుషప్స్ చేయి, ఇంకా స్క్వాట్స్ చేయి, అన్నీ చేయి. టైం యా యూ కెన్ సీ 12:45. అయ్యో వస్తలేదే. ఇంకోటి క్యూట్ థింగ్ ఏంటంటే నాకు కూడా హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఒకటి తను పెట్టుకోవడానికి, ఒకటి నాకు ఇదిగో ఇది పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఇచ్చింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:45. లెట్స్ సీ ఎంత వరకు కంప్లీట్ అవుతుందో ఏంటో అనేది. 4 hours అవుతుందో 5 hours అవుతుందో చూసి స్టార్ట్ ద గిరి ప్రదక్షిణ. ఓం నమః శివాయ. అది ఇది కదా పద్ధతి అని చెప్పింది కాదు. ఓం నమః శివాయ. అది
అలా నన్ను కూడా అప్పుడప్పుడు ఏంటి? దండం పెట్టాలి ఇట్లా. ఏ, పద, start. చలో లెట్స్ గో. Yes. యా, దీని ముందు రాజగోపురం ఉంటుంది. సో రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని చెప్పారు నాకు. ఇట్ టుక్ లైక్ అరౌండ్ 3.5 hours. అంటే మనం బ్రేక్స్ ఇచ్చినాం కదా నాన్న. Whatever from there 4.5 hours. అంటే మా ప్లాన్ కూడా ఇదే ఉండే, ఈ టైంకి వస్తే కొంచెము గిరి ప్రదక్షిణ అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ కోఆపరేట్ చేస్తుంది, సెకండ్ వచ్చేసి పబ్లిక్, అండ్ దట్టు మేము వీకెండ్కి రాకుండా మిడ్ వీక్ వచ్చాం కదా, సో మేబీ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ తనకు కన్వీనియంట్గా వచ్చింది, నన్ను ఎర్రిపప్పని చేసింది, నాతో లీవ్స్ పెట్టించింది. నీకు నచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం కాదు, దేవుడు పిలిచినప్పుడు రావాలి నువ్వు, అర్థమవుతుందా? సో ఆ క్రమంలోనే దేవుడు ఈరోజు పిలిచాడు. సో దట్స్ వై వీఆర్ హియర్ టుడే. ఓకే, దేవుడు పిలవలేదు, నేనే పిలిచాను. నేను ఇక్కడికి నేను తీసుకొచ్చాను దేవుడి దగ్గరికి. వస్తేనే వస్తారు ఏ గుళ్ళకైనా, నాట్ ఓన్లీ అరుణాచలం. ప్రాప్తం ఉండాలి, ప్రాప్తం. ప్రాప్తం, వెంటనే ప్రాప్తం స్పెల్లింగ్ చెప్పగలుగుతావా? సారీ సార్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఐ క్లిక్ ఫ్యూ పిక్చర్స్ హియర్ ఈ గోపురం. సో ఎగ్జిట్ వచ్చేసి ఇది మనకు. సో ఫ్రెండ్స్, నేను ఒక ఇన్స్టా స్టోరీ పెడతాను. ఇప్పుడు టైం 12:45 అయింది. అప్పుడప్పుడు ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఫేమస్ అయింది కదా, ట్రెండ్ అయింది. క్రేజీ అసలు, ప్రింట్ మాట్లాడుతుంది. సో యూ కెన్ సీ ఇది సౌత్. యాక్చువల్లీ మన వాళ్ళు ఆ టైంలో ఇంత బ్యూటిఫుల్ గోపురాన్ని కట్టారని అంటే యూ కెన్ సీ, ఆ టైంలో ఇంత పెద్ద యూస్ టెక్నాలజీస్ కూడా ఏం లేకుండే. మీరు చూసుకుంటే ప్రతి ఇంచ్ లైక్ చాలా, అంటే ఏమంటారు దాన్ని, చాలా నీట్గా. ఏమో ఇప్పుడు కూడా ఇలా కడతారా లేదో నాకు డౌటే. అది మేబీ టెక్నాలజీస్ వాడి కట్టొచ్చేమో కానీ ఆ టైంలో ఇలాంటిది కట్టారంటే ఇట్స్ రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అనమాట. మన పూర్వీకులు కానీ ఎవరైనా సరే ఇంత హైట్ కట్టడం అంటే సాహసమే. ఫైనలీ ఇప్పుడు రాజగోపురంకి వెళ్తున్నా. ఈసారి వ్లాగ్ నాదనుకుంటా, మేబీ తను ఎక్కువ ఇంక్లూడ్ కాదు. సో ఫైనలీ రాజగోపురం దగ్గరకు వచ్చేసాం అనమాట మనం ఇక్కడ. ఈ బొట్టులోనే ఏదో మ్యాజిక్ ఉంది యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. వసంతి చాలా క్యూట్గా ఉంది ఈరోజు బొట్టుతోనే. సో యా, ఇది రాజగోపురం, దీన్ని రాజగోపురం అంటారు. లాస్ట్ టైం అన్ఫార్చునేట్లీ నేను విజిట్ అయినప్పుడు గిరి ప్రదక్షిణ చేయలేకపోయినందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే నాకు. నా వైఫ్ వల్ల ఈసారి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వబోతుంది. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, యూ కెన్ సీ హియర్. దీన్ని రాజగోపురం అంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. షల్ వి స్టార్ట్? స్వామి అంతా సక్కంగా జరగాల. చూడు శివ శివ లీలా, శివ శివ భోళా శంకరుడా. హర మహాదేవ, ఓ నమః శివాయ, ఓం పార్వతీ పదే నమః. సో ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:12 అయింది అనుకుంటా. 1:12, 1:13 యా స్టార్ట్ చేస్తాం. సో వసంతి, ఆర్ యూ ఎక్సైటెడ్? ధూళి తీరిపోతుంది 16 అంటే. యాక్చువల్లీ ఇదే వర్డ్ చివరి 16 kilometers కంప్లీట్ చేసిన తర్వాత ఇదే క్వశ్చన్ అడుగుతా. ఇదే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఆబ్వియస్లీ ఈ టైంలో మిడ్నైట్లో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో చూద్దాం ముందు ఎలా ఉండబోతుందో ఏంటో. సో ఇప్పుడు మనము మెయిన్ రోడ్ ఎక్కేసినాం అనమాట. పబ్లిక్ అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది, యూ కెన్ సీ దిస్. నార్మల్గా ఇలా యూజువల్గా అయితే ఇలా ఉండదు, ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు, ఐ జస్ట్ లవ్ దిస్. యూ కెన్ సీ దిస్ అనమాట. నార్మల్గా అయితే కంప్లీట్గా ఇదంతా ఫిల్ అయిపోతుంది, ఇంత స్పేషియస్గా అయితే ఉండదు, నడవడానికి కూడా దారి దొరకదు. సో లక్కీలీ మేబీ మిడ్ వీక్ వచ్చినందుకు ఏంటో తెలీదు. ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, దీని చరిత్ర గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాం, మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? నాకేం తెలియదు దీని చరిత్ర గురించి. అసలు నీకు నార్మల్గానే ఏం తెలీదు? నార్మల్గా అంటే హాఫ్ నాలెడ్జ్తో నేను చెప్పదలుచుకోవట్లేను. దీని గురించి కావాలంటే ఇది మార్నింగ్ అరుణాచలం రావడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలా, ఇదైతే వాస్తవం. అండ్ రెండోది ఏంటంటే యమధర్మరాజు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినా సరే ఒక గీత గీస్తారంట. చిత్రగుప్తుడు అంటే దేవుడు ఆయన కూడా
సో గీత గీశారంట, ఈ మానవుడు నా దర్శనం చేసుకున్నాడు, సో ఇప్పుడు కాదు అంటే ఇతన్ని ఇప్పుడు తీసుకెళ్ళొద్దు, హీ హ్యాస్ టైం, ఇతనికి ఇంకా టైం ఉంది అన్న సెన్సెస్లో ఒక గీత గీస్తాడంట. అండ్ శివాజ్ఞ లేనిది అరుణాచలంలో కాలు పెట్టారంట ఎవరు. సో ఈ శివ్, ఆ శివుడు, ఈ రెండు ఆజ్ఞలు లేకుండా వసంతి అయితే రాలేకపోతుండే. ఇదైతే వస్తువు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మా ఇద్దరు ఆజ్ఞ ఉండడం వల్లే వసంతి ఇడి దాకా వచ్చింది ఈరోజు. సరే సార్. మీరు చూసినట్టయితే ఇది ఫస్ట్ లింగం అంట. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడికి వెళ్ళినా వసంతికి అంటే వసంతి ఇది ఒకటి హ్యాబిట్ చేసుకుంది. వాళ్ళు ఫోటో తీసుకోవాలని లేకున్నా కూడా వసంతి మెల్లగా సైగా చేస్తుంది, వాళ్ళకి కన్ను కొడుతుంది, వచ్చి రండి ఫోటో తీసుకోండి అని. లేదు చేశారు కదా మీకు ఇందాక, నేను చూసాను యాక్చువల్లీ. అచ్చా ఓకే. సో నువ్వే పిలిచినావు కదా ఫోటో దిగండి అని, చూసారా? ఇప్పటికైనా నమ్మండి. ఎస్, నేను అదే చెప్తుంటాను. సో ఇందాక మీరు మీకు చూపించింది అయితే ఇంద్రలింగము. సో రెండో లింగం దగ్గర కలుద్దాం. సీ యు సూన్. సో నాకు ఇప్పుడిప్పుడే తెలిసిన సమాచారం ఏంటంటే ఈ దారి పొడుగున వెళ్ళే కొద్దీ మనకి ఎన్ని టెంపుల్స్ కనిపించినా సరే మనము ఆగి ప్రతి దేవుళ్ళని దర్శనం చేసుకోవాలంట. ఇక్కడ చూస్తే మనకు వినాయక స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో మేక్ షూర్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి, మేబీ నేను రాంగ్ అయితే పర్లేదు, బట్ స్టిల్ దర్శనం చేసుకోండి, మంచిదే కదా. అది వసంతికి అదే నేర్పిస్తున్నాను అనమాట. ఏ దేవుళ్ళు కనిపించినా దండం పెట్టేసేయ్ అని చెప్పేసి. భలే ఉన్నావు పండుగోతిలాగా. నేను మంచి సాధువులా ఉన్నా. సరిపోయారు ఇద్దరును. ఇది కర్పూర వినాయకుడు గైస్. సో మీరు చూసినట్టయితే ఇది కర్పూర వినాయక స్వామి అంట. కర్పూర వినాయకుడు. ఇంత టాలెంట్ నాకు లేదు, కవర్ చింపాల్సిన అవసరం లేదని నాకు ఇన్ని రోజులు తెలియదు అనమాట. ఇప్పుడు అర్థమైంది. మేడం హెల్త్ బాగానే ఉందా? వావ్, ఇప్పటికైతే జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే అయింది. వసంతి పరిస్థితి చూడండి ఒకసారి. ఏం టెంపుల్లో కూడా తెలుస్తలేదు, బట్ అన్ని వినాయక స్వామి టెంపుల్లే. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ వినాయక స్వామివే. సో దీని ప్రతిష్టత ఏంటంటే, సో శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగనన్నట్టు సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించి ఈ మందిరాన్ని నిర్మించారు అనేది మన చరిత్రలో చెప్తుంది. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, హాఫ్ నాలెడ్జ్తోని. సో సారీ, డోంట్ మైండ్. దాని తర్వాత 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో ఈ తమిళనాడుని పాలించిన చోళ రాజులు ఈ గుడిని నిర్మాణించి మొత్తం డెవలప్ చేశారని చెప్పి మన పురాణాల్లో ఉందన్నమాట. నాకు ఒక డౌట్. ఎస్ ప్లీజ్ గో అహెడ్. ఏంటంటే నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. చెప్పు తొందరగా అన్న. సో ఇంతవరకు అరుణాచలం మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కదా, ప్రతి దగ్గర ఒక 5 minutesకి ఒక 10 minutesకి ఒకసారి మనకి వినాయక స్వామి గుడిలు కనపడుతున్నాయి. ఎందుకు ఇన్ని? మీకేమన్నా తెలిసి కమెంట్ చేయండి, నాకైతే తెలియట్లేదు. ఆఫ్ కోర్స్ ఆయన కొడుకు కాబట్టి ఉండొచ్చు, లేదా ఆయన బేసిక్ గా శివుడి కొడుకు కాబట్టి ఉండొచ్చు అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఏది చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి మనము లైక్ పూజ చేస్తాం. ఎస్. సో ఫస్ట్ పూజలు అందుకోవాల్సింది ఆయనే. అది ఆయనకి వరం ఉంది, అది మేబీ అది బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వరం అది. సో మేబీ అలా కూడా ఉండొచ్చు కదా. కానీ సో ఇక్కడ టైప్ చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ కర్పూర వినాయక స్వామి అని ఒక టెంపుల్ ఉండే. మనం మిగతావి ఏంటంటే తమిళ్ లాంగ్వేజ్ లో రాయడం వల్లనో ఏంటో మనకు అక్కడ ప్రాపర్ గా కమ్యూనికేట్ అవుతలేదు. అంటే ఇంగ్లీష్ లో లేదు, దేంట్లో లేదు అది. ఓకే, పవన్ వర్షన్ అయితే ఇది. సో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు అలాగా. సో మీకేమన్నా తెలిస్తే దీని గురించి ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ టెంపుల్ నిర్మాణం దగ్గర 25 ఎకరాల్లో ఉంది. అది నీకు తెలుసా? I just got to know actually. I just wanted to check. చూడాలనుకున్నాను ఎన్ని ఎకరాల్లో ఉంది అనేది. 25 ఎకరాల్లో ఉందంట. సో ఇంత పెద్ద ల్యాండ్లో గుడి నిర్మాణం అనేది మంచి. ఒక చిన్న సర్కిల్ ఉంటుంది చెట్టు కింద. అంటే ఆ స్పాట్లో, ఆ సర్కిల్లో నిల్చొని చూస్తే 8 గోపురాలు మీకు క్లియర్ కట్ గా కనిపిస్తాయి. 8 ఉంటాయి నాకు కల్పించింది. 8 అండ్ లోపలతో కలిపి 9 మేబీ ఏదో ఉంటాయి. 8, 9 ఉంటాయి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అంతగా కౌంట్ చేయలేదు. సో చాలా ప్రత్యేకత అయితే ఉంది అరుణాచలంకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఊరే ఒక పాజిటివిటీతో నిండిన ప్లేస్ ఏదైతే ఉందో అది అరుణాచలం అని నాకు అనిపించింది. అబ్బా సీరియస్లీ, ఎందుకంటే ఎక్కడికి పోయినా గుళ్ళు, ఎక్కడికి పోయినా ఒక పాజిటివిటీ. ఇక్కడ పడుకొని ఉన్నారు చూడండి, అందరూ కూడా మధ్య మధ్యలో ఓం నమః శివాయ అని అరుస్తున్నారు.
వాళ్ళు మధ్యలో లేచి అరిచేది ఓం నమ శివాయ అని అరిచేది భక్తితో కాదమ్మా. వాళ్ళు మధ్యలో చేయి కూడా ఇట్లా జాపి ఓం నమ శివాయ అని అర్థిస్తున్నారు. అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్, ఏదైనా దానం చేసి వెళ్ళండి అని. మీకు ఇలా అర్థమైందా? సో వసంతి తెలివి ఇలా ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. మీలో ఎంతమంది అరుణాచలంకి వెళ్ళారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలా ఉంది, మీరు ఎలాగా దర్శనం చేసుకున్నారు? ఒకసారి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఇలాగైనా మీరు మా వీడియో చూస్తారని చెప్పేసి ఒక వ్యూ పడుతుందని, ఒక కమెంట్ వస్తుంది, ఒక లైక్ వస్తుందని. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో మీకు ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి, మీరు ఎంతమంది పోయినారు కమెంట్ చేయండి అని చెప్తారు చూడు, వాళ్ళు దానికి మాత్రం చేయకండి ఫస్ట్. అంటే నాదాన్ని చేయండి. ఓకే, చూడు వాళ్ళు ఓం నమ శివాయ అన్నారు, మళ్ళీ చూడండి గైస్. సో యా, మనం నడుస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది ఓం నమ శివాయ అని అనడంలో ఒక రీజన్ కూడా ఉండొచ్చు. మేబీ ఈ 16 కిలోమీటర్స్ ఒక భక్తితో నడుస్తున్నందుకు వాళ్ళు గుర్తు చేస్తుండొచ్చు. సో మనకేంటంటే ప్రోత్సాహం, సో దట్ యూ హ్యావ్ టు, మీరు మిగతాది కూడా కంప్లీట్ చేయండి, ఈజీగా అయిపోతుంది అని చెప్పి ప్రోత్సహించడం కూడా ఉంటుంది. నేను అరుణాచలం ఇలా ఉంటుందని ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, నేను అనుకోలేదు. యాక్చువల్లీ గైస్ మీకు ఒకటి తెలుసా, నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానంట, నాకు మా మమ్మీ నిన్న చెప్పింది, నువ్వు ఆల్రెడీ వెళ్ళాం కదా అంటే, నేను తిరుమలపురం ఏదేంటి తిరునాల మేడం, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? యు వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఏనా? స్పీక్ ప్రాపర్లీ, డోంట్ కన్ఫ్యూజ్ మీ. తిరునామలైకి వెళ్ళావు అని అంటే, అవును నేను వచ్చిన తిరునామలై కదా, అరుణాచలం కాదు కదా అని నేనంటే, కాదే నువ్వు వెళ్ళింది దీనికే అని ఎప్పుడు చిన్నప్పుడే తిరిగేసాను. ఎంత తెలివి అంటే చిన్నప్పుడే తిరిగేసాను. ఈ రెండు పేర్లు డిఫరెంట్ టెంపుల్స్ అనుకుంటుంది. లేదు, హలో ఒకటే నాకు తెలుసు. ఎలా మేడం అసలు ఇలా? సో డిఫరెంట్ అనుకొని తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సెకండ్ ట్రిప్ దేవుడు నాకు ఇంకొకసారి విజిట్ చేయమని చెప్పి అడిగాడు అనమాట, అందుకే వచ్చాను. అంటే దేవుడు అంటే ఈ దేవుడు తీసుకొచ్చాడు. ఈయన ఫస్ట్ టైం వచ్చి పతియే ప్రత్యక్ష దైవము అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు, అర్థమైందా? నీ అరుపుకి వాళ్ళు వేసేస్తారు పాపం. ఐఎమ్ సారీ. ఫస్ట్ వచ్చాడండి ఈయన, వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాడు. ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటో తెలుసు చేసుకొని రాలేదు. సెకండ్ టైం ఎందుకు వచ్చాడండి, ఈ ప్రదక్షిణ మర్చిపోయాడు కాబట్టి సెకండ్ టైం అనేది విజిట్ అయ్యాడు. లేదు మధ్యలో మనకు కొంచెం మెచ్చులు ఉంటాయి కదా, చాలా కాన్ఫిడెంట్ గా. మార్నింగ్ 11 అవుతుంది, అరౌండ్ 11. పాపం ఆ తమిళ ఆంటీ చాలా క్యూట్ గా నా దగ్గర పిలిచి ఏం చేస్తున్నారు మీరు అన్నది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఆంటీ అని అన్న. ఓకే, టైం ఎంత అవుతుందో తెలుసా, ఎండ గట్టిగా ఉంది, కింద కాలుతుంది, మీరు నడిచేదంతా డాంబర్ రోడ్ మీదే, అర్థం చేసుకో, మీరు ఏప్రిల్లో ఉన్నారు అన్న, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. లేదంటే ఇదంతా జుజుబి, మస్తు నడిచిన, నేను మస్తు చేసిన అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన. అవునా సరే మీ ఇష్టం పెట్టా అన్నది. తీరా ఒక 10-20 అడుగులు వేసి ఉంటాను, మండిపోయింది. అర్థం కాల, 2 నిమిషాలు మైండ్ పని చేయలేదు. ఎలా అయితే వచ్చిందో వెనక్కి అలాగనే హోటల్కి వెళ్ళిపోయాను, డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయాను. అసలు అవ్వలా, లెగ్స్ అంతా కమిలిపోయిన ఫీలింగ్ వచ్చిందా ఉన్న 2 minutes బయట. ఎందుకంటే మేము సమ్మర్ లో వచ్చాం కాబట్టి, ఎవరైనా కూడా సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ గిరి ప్రదక్షిణ నైట్ చేయండి. లేదు యాక్చువల్ నాకు అందరికీ తెలిసిద్దే, బట్ నేను చెప్తున్నాను నా సైడ్ నుంచి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే, మంచిగా తినుబండారాలు ఉంటాయి అని అనుకుంటే అందరూ షాపింగ్ క్లోజ్ చేసుకున్నారు గైస్. ఇక్కడ మంచిగా తినకుండా వెళ్దాం అనుకుంటే ఒక సోడా తీసి, యాక్చువల్లీ పాపము తను బ్లేమ్ అయిపోతుంది, అంతా తినేస్తుంది కానీ అన్నీ ఉంటుంది, అన్ని టేస్ట్ చేస్తే మీతో అంతా నాకే ఇచ్చి పడేస్తుంది. అందుకే బాగా లావు అయిపోయింది మధ్యలో. అంత బాగా ఏం లావెక్కలేదు, ఇప్పుడు మొత్తం దించేసాను. లావెక్కాను బాగా. నువ్వు కాదు, నేను. నువ్వు ఓకే, నేను ఎక్కింది ఓన్లీ 2 kgs లాభం అంతే. అసలు 1% కూడా తన మీదకి వస్తే తీసుకోదు, అది నా మీద ఎంత వచ్చినా తీసేసుకుంటుంది. అయితే ఓకే, నిన్నే కదా అనుకున్నావు, అయితే ఓకే. సూపర్ ఉమెన్, ఇలాంటి వాళ్ళు ఉండాలా ఆదర్శంగా. మీరు కూడా ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో మీ హస్బెండ్స్ దగ్గర ఇట్లా బిహేవ్ చేయకండి, మంచిది కాదు అది. వాళ్ళకి కొంచెము వాళ్ళకి కొంచెం ప్రేమ చూపియండి, ప్యాంపర్ చేయండి. ప్యాంపర్ ఈమెలాగా మాత్రం చేయకండి. నా గురించి చెప్పి మీకు సుత్తి కొట్టిస్తున్నాడు కదా. సుత్తి ఏం లేదు, మీరు మాత్రం మీ హస్బెండ్స్ని ప్యాంపర్ చేయండి, ఇట్లా చేయకండి, మంచిది కాదు. ఓకే గైస్, నేను కొంచెం ప్రెస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఓకే, 2.5 kilometers నడిచిన తర్వాత వసంతి ఎనర్జీ కంప్లీట్గా డ్రైన్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఇలా ఉంది వసంతి పొజిషన్. వసు సే హాయ్. ఇంకొంచెం ఒక 2-3 kilometers నడిచిన తర్వాత ఆ పొజిషన్ కాస్త ఇట్లా నడ్డి జారుతుంది. సో అన్ని లింగాలు వీడియో తీయలేకపోతున్నాము. సో మధ్యలో సో మనం ప్రజెంట్ నైరుతి లింగం దగ్గర ఉన్నాము. Like we have covered 5 kilometers till now.
నైట్ వస్తున్నాం కాబట్టి నైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అంత క్లియర్ విజువల్స్ ఏం లేవు. అది లేస్తావా లేవా? చూడండి, టెంపుల్లో ఎప్పుడైనా కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం కూర్చోవాలి. ఏది 1 సెకండ్ కూర్చొని లేవాలని చెప్పారు. 1 సెకండ్ కాదు, 2 minutes అయింది. కొంచెం లేస్తారా ప్లీజ్? శ్రవంతి, వసంతి, నాకు అర్థం కావట్లేదు. ఎంత టార్చర్. look at your language. You are not supposed to speak like this. Come on please, let's go. It's already late now. మనము దర్శన్కి వెళ్ళాలా మార్నింగ్? చలో, చాలా దరిద్రంగా చెప్తుంటావు నువ్వు. రాకు, రిటర్న్ బస్ ఎక్కి ఇచ్చి పంపిస్తాపా. నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసా అసలు? లిటరల్గా బస్సు ఎక్కేసి ముందుకు వెళ్ళిపోనికి కూడా రెడీ ఉంది. గిరి ప్రదక్షిణ బస్సులో కంప్లీట్ చేయడానికి కూడా రెడీ ఉంది. ఇలాంటి ఆప్షన్ కూడా ఉందా మనకు అంట. అసలు ఐ గెస్ 14 kilometers. ఇందాక మ్యాప్లో ఎక్కడో చూసాను నేను అక్కడ. సో 5 kilometers అయితే కవర్ చేసినాము. నా సైడ్ నుంచి మీకు ఏంటంటే, మీరు ఎవరైనా వస్తే మీరు సాక్సులు కొనుక్కొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఇగో ఇలా సాక్సులు కొనుక్కోండి. సాక్సులు వేసుకొని తిరుగుతుందాగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎక్సైటెడ్గా ఉందా? నేను అడగక ముందు ఎక్సైటెడ్ అని చెప్పే కదా. చూద్దాం, ఇంకో 9 kilometers నడిచిన తర్వాత నీ ఎక్సైట్మెంట్ ఏ రేంజ్కి ఉంటుందో అప్పుడు మాట్లాడదాం. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. మీ అందరికి ఒకటి చెప్పాలి, నడుస్తూ చాలా సీరియస్గా దేవుడు టాపిక్స్ కొన్ని మాట్లాడుతున్నాను నేను. సడన్గా ఏం రోగం వచ్చిందో ఏమో కానీ, అరే ఎవరిదో స్కూటీ ఉందిరా అంట. విచ్ మీన్స్ ఈ స్కూటీ తీసుకొని వెళ్ళిపోవాలని దాని ఉద్దేశం. ఎంత కష్టపడుతూ గిరి ప్రదక్షిణ చేస్తున్నావు నువ్వు. నువ్వనే కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇష్టంగా చేయండి. ఇష్టంగా కూడా చేస్తారు. కష్టం కూడా ఉంటుంది, కష్టంలో ఇష్టం కూడా ఉంటుంది. అలా ఉండకూడదు. ఏదైనా సరే ఇష్టంగానే చేయాలి వసంతి. జస్ట్ లైక్ దాట్. ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు మస్తుగా ఉన్నాయి ఈడ. శ్రవంతి, ఏం టెంపుల్ శ్రవంతి? సుబ్రహ్మణ్యం స్వామి. అది కదా, అమ్మవారు చూడండి ఎలా ఉందో అంట. అయ్యో స్వామి క్షమించండి. ఏం చేద్దామని వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? మసాజ్లు అంట. ఏంటి వసంతి ఇది? లెగ్ మసాజ్. 6 kilometers తర్వాత ఈ షాప్ ఉంటుంది. చాలా రిలాక్స్గా ఉంది తెలుసా. అందరు రియాక్షన్స్ చూడండి. ఏం జరుగుతుందిరా? మీరు దేనికి వచ్చినారా? అంత నమూనగాలు ఉన్నారా అని చూస్తున్నారు నిజంగా. 15 minutesకి 100 rupees అంట. సో 5:46 in the morning. ఇక్కడ నుంచి మాటలు కూడా వస్తలేవు. అరుణాచలం అంత ఈజీ కాదు, శివుడితో అంత ఈజీ కాదు. అమ్మా, ఫైనలీ లాస్ట్ లింగంకి అయితే వచ్చేసినాం. ఈశాన్య లింగం. లాస్ట్ లింగం చూపించేసాం కాబట్టి మేము ఇది అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనం ఇస్తాం మీకు. ఎందుకంటే మా దర్శనం అక్కడ మేము వెయిట్ చేయాలి. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ నౌ. Are you excited? Question నేను నిన్ను అడగాలి. Are you excited? Of course I am excited to see Lord Shiva in the temple. Yeah, అది ఆబ్వియస్లీ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిందనమాట నాకైతే. పులుసు గారిపోయింది గైస్. See you again. చలో, రీచ్ అయినాం 6:47. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము దీపం పెట్టి మేము కొబ్బరికాయ కొట్టాము, అక్కడికే వచ్చామన్నమాట. 14 kilometers. ఇక మధ్యలో పాస్ కూడా అయినాయి కాబట్టి నాకు తెలిసి 14+ ఉంది ఇది. ఓం నమః శివాయ. కంప్లీటెడ్. సో యా, ఫైనలీ దర్శనం అయితే అయింది. చాలా బాగా అయింది. తినైతే ప్రసాదం కోసమే గుడికి వచ్చినట్టల్లా తింటుంది. తిండి పోతు తిని డ్రమ్ములా ఉంటుంది. తినడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత హారిబుల్ ఉండే సిచ్యువేషన్. కాళ్ళు కదులుతలేవు. ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ వేసి పడుకున్నాక లేచినాక నా కాళ్ళు వేస్తలేవు, చచ్చిపడిపోయినాయి. ఏమనుకున్నా, నా కాళ్ళు పోయినాయి అనుకున్నా లిటరల్లీ. లక్కీలీ వచ్చే దారిలో నేను పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. సో ఇక అలా అని చెప్పేసి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని అది యూజ్ చేసుకున్నాం. మధ్యలో తను వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇగ్నోర్ చేయండి, సెల్ఫీ అని చెప్పుకుంటూ నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. సో అలాగనమాట. యూ కెన్ సీ దట్. దర్శనం అయితే చాలా బాగైంది. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇది.
పార్వతి అమ్మవారి టెంపుల్. దీంట్లో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. నా సజెషన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇమీడియట్గా దర్శనానికి రాకుండా ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక ప్రాపర్గా ఒక 4 to 6 hours పడుకోవడానికి ట్రై చేయండి, రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ దట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యూ హ్యావ్ టు క్యారీ హెడేక్ ట్యాబ్లెట్స్ కానీ, ఇవి బేసిక్స్. అండ్ నెక్స్ట్ పెయిన్ కిల్లర్ మస్ట్ అండి, మస్ట్. జెండు బామ్ మస్ట్. అది అయిన తర్వాత రాగానే వేడి నీళ్ళల్లో కొంచెం జెండు బామ్ వేసుకొని కాలు పెట్టుకొని కూర్చున్నాం. సో అది అప్పుడు కొంచెం రిలీఫ్ ఉండేది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంత సీరియస్గా ఒక టాపిక్ మాట్లాడుతున్నాను నేను. సో ఆయన పేరు తెలియదు కానీ ఆయన దర్శనం బాగా చేయొచ్చు, లోపల అర్చన చేయించి. సో ఇక్కడ కూడా మంచి పూజ చేయించారు. సో దర్శనం అయితే బాగుంది, సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏం కోరుకోలేదు అంతే కదా, నేను పక్కన ఉండగా అంతే మై మర్చిపోతుంది ప్రపంచాన్ని, అంతే కదా. సో యా, ఇప్పుడు టెంపుల్ నుంచి బయటికి వెళ్ళగానే తక్షణ కర్తవ్యం ఏంటంటే కొంచెం పులిహోర తినాలి కొనుక్కొని. ఆ తర్వాత ఇమ్మీడియట్గా సో తిరుపతికి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి లైక్ వీ హ్యావ్ టు క్యాచ్ ద ఫ్లైట్. చలో సీ యూ అగైన్. సో ఫైనలీ ఎక్కడున్నాం మనం? ఎయిర్పోర్ట్లో. నన్ను బుగ్గా అని వేసింది పొద్దున్న లే అంటే లేస్తలేదు. గిరి ప్రదక్షిణ తర్వాత అవుట్ చచ్చిన పాములాగా మూసుకొని పడుకొని ఉన్నది ఆ టైంలో. నువ్వే ఎక్స్క్యూజ్ మీ, ఆ టైంలో ఎలా సిచ్యువేషన్ ఉండిందో నీకు కూడా బాగా తెలుసు. నేను అందుకే పబ్జీ ఆడుతున్నా కాబట్టి పెయిన్ కిల్లర్లు 2 కొనుక్కొని 2 వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం నార్మల్గా సెట్ అయింది. అది దట్ వాస్ ప్రిటీ గుడ్. అండ్ ఆ తర్వాత కూడా చాలా హారిబుల్ ఉండే ఆ వెదర్కి. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పుండే కదా వెదర్ చాలా దారుణంగా ఉంటుంది అని. డే టైంలో మస్తు ఎండలు ఉండే. ప్రోటోకాల్ దర్శనం కూడా మంచిగా అయింది మాకు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. యాక్చువల్లీ లోపల మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ యాజ్ ఫాల్ యూ నో దాట్ లోపల అలో అయితే ఉండదు. లోపలికి మేము ట్రై చేసాము, మొబైల్స్ అయితే మా చేతిలో ఉన్నాయి కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉన్నాయి. అందరి చూపులు మొత్తము ఎక్కడ పోయినా ఏం చేసినా. సో అందుకే మేము మొబైల్స్ కూడా బయటకు తీయలేకపోయాము. ఓన్లీ గిరి ప్రదక్షిణ చూపించాము మీకు. ఒకటే టెన్షన్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతామా లేదా. అక్కడ నుంచి తిరుపతి రావాలి, తిరుపతి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ రావాలి. ఐ మీన్ తిరుపతిలో ఎయిర్పోర్ట్, బట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ చాలా స్పీడ్గా తోలుకొని వచ్చేసాడు, బ్రేక్స్ ఇవ్వకుండా. బ్రేక్స్ ఎక్కడ ఇవ్వకుండా. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉంటుంది అని నేను మీతో అనుకుంటున్నాను. ఎందుకంటే మా కష్టాలు మా కన్నీళ్ళు అన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఈ బ్లాగ్లో. దట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సీరియస్గా. ఇంకోసారి ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేస్తావా? మనం అలా కోరుకోకూడదు. చేస్తావా అని అడిగిన క్వశ్చన్ మార్క్. లేదు సారీ అది. సో రియాక్షన్ ఇక్కడ ఉంది, చేయనని చెప్పేసి డైరెక్ట్ మొహం మీదే. లిటరల్గా ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఒక పాయింట్లో ఒక దగ్గర మనము కాళ్ళు నొస్తు నేను కూర్చున్నాము, నువ్వు నేను మీ సిస్టర్. వాళ్ళ సిస్టర్ కూర్చొని పడుకుండిపోయింది. నాకు బాడీకి రెస్ట్ కావాలని చెప్పి లీన్ అయిపోయి ఇట్లా పడుకుండిపోయినా నియర్ సమ్ షాప్. తిని కూర్చొని అట్లే బుగ్గదానిలా కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళని చూస్తుంది. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 minute మేము ఒక న్యాప్ కూడా వేసేసుకున్నాం ఆ టైంలో లిటరలీ. మళ్ళీ తర్వాత మైండ్లో ఏంటంటే అరే దర్శనం ఉంది లే, కమాన్ డోంట్ టేక్ బ్రేక్స్, ఇలా కంటిన్యూస్గా తీసుకోకు, వెళ్ళు అన్నట్టు. నన్ను నేను పుష్ చేసుకొని వీళ్ళని పుష్ చేసి వీళ్ళకి బ్రేక్స్ ఇవ్వకుండా. సో అల్టిమేట్లీ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసినాం అంతా. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే? దీనిలో మా శివ ఎలా కనిపిస్తున్నాడు, మంచి సేట్ అబ్బాయి లాగా కనిపిస్తున్నాడు కదా, రాజస్థానీ లుక్. మంచిగా బొట్టు పెట్టేసి చైన్లు వేసేసి సేటు. నేను రోడ్లో అంతా సేటు అని పిలుస్తున్నా. సో అంత మనోళ్ళే, అంతా నేనే, అట్లే ఉండదు. కానీ అంటే ఆంధ్రాకి వస్తే ఆంధ్ర లాంగ్వేజ్ ఏందన్నా ఎట్లుండవు? ఏందా ఎటుండవా? చెన్నైకి వెళ్ళిపోతే చెన్నై లాంగ్వేజ్. நல்லா இருக்கு. అంతే, అది ఏడికి పోయినా దోస్తాన్ చేసుకోవాలి అంతే. ఏడికి పోయినా సరే అదొకటి ఉండాలా అంతే. పోయేదేముంది, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతేగా.
మీకు మా వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఎక్కడ బోర్ కొట్టించకుండా. ఒకవేళ బోర్ కొట్టుంటే తన వల్లే అయ్యి ఉంటుంది డెఫినెట్ గా, నా వల్ల అయితే డెఫినెట్ గా అయ్యి ఉండదు. నేను నీ బాధలు నువ్వు పడు అని చెప్పేసి నేను మాట్లాడే పొజిషన్ లో కూడా లేక కెమెరా ఇనికిస్తే ఈయనే మాట్లాడాడు మొత్తం ఈ వీడియోలో. సీరియస్లీ చెప్తున్నాను. సో హోప్ మీకు నేను ఎందుకు మాట్లాడించానంటే ఈయన మాట్లాడితే మీరు ఇష్టపడతారని చెప్పి ఓకేలే మాట్లాడి అని చెప్పి. లేదు అంటే నిన్న మాట్లాడింది అసలు ఏం, టు బి ఆనెస్ట్ మార్నింగ్ ఏం మాట్లాడేమో కూడా గుర్తుకులేదు, నేనేం మాట్లాడామో కూడా గుర్తుకులేదు. అంటే అంత టైర్డ్ ఉన్నాం అక్కడ, అసలు అవ్వాల అంటే స్లీప్ లేదు. ముందు రోజు ట్రావెలింగే స్లీప్ లేదు, నెక్స్ట్ డే మొత్తం నైట్ అంతా జాగారమే అండ్ గిరి ప్రదక్షిణ, స్లీప్ లేదు, ఫుల్ బాడీ టైర్డ్. మేము హార్డ్లీ 1 hour పడుకున్నాం. 1 hour పడుకొని ఇమ్మీడియట్గా టెంపుల్ తర్వాత ఇమ్మీడియట్గా తిరుపతి స్టార్ట్ అవడం. ఇప్పుడు కూడా కంప్లీట్ ఏమంటారు అది ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నాం యాక్చువల్ చెప్పాలి అని అంటే. ఈ లెగ్ పెయిన్స్ అనేది అండ్ హైడ్రేట్ 1 week ఉంటుంది మాకు, బాగానే ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఎయిర్పోర్ట్ బయట నుంచి కుంటుకుంటానే వచ్చాము. ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కుంటుకుంటానే వెళ్ళాలి మేము. ఆ సిచ్యువేషన్ మాది. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎంత పెయిన్ ఉన్నా ఎంత నొప్పి ఉన్నా సరే వన్స్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అన్ని అంతే అయిపోతుంది. ఆ పెయిన్ అనేది పోతుంది, ఒక రిలీఫ్ వస్తుంది. మళ్ళీ అదేందో బయటకు వచ్చిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంతసేపు పెయిన్ ఉండదు, టెంపుల్ ఆయన ఉన్నంత వరకు పెయిన్ ఉండదు, బయటికి వచ్చిన తర్వాత మాత్రం పెయిన్ ఉంటుంది. అలా అన్నమాట. సో గైస్ అది విశేషాలు. మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా జరిగింది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ మా నుంచి రాబోతున్నాయి. మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాం మంచి కంటెంట్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మేమైతే ఇంకా బ్రేక్ ఇవ్వమని డిసైడ్ అయిపోయాము. సో గట్టిగా కాన్సన్ట్రేట్ చేద్దాం యూట్యూబ్ మీద అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ నుంచి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి దట్ వ్లాగ్స్ చేయండి అని చెప్పి. మోర్ ఓవర్ మాకు బయట అన్నిటికన్నా కూడా మా ఇద్దరిని ఆదరించే వాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు మాకు. సో యూట్యూబ్లో మాకు చాలామంది మెసేజ్ చేయి, యూట్యూబ్లో మాకు చాలామంది కనెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఫ్యూకి. సో అందుకే తిను కూడా అంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు మీకోసం, నా కోసం కాదు మీకోసం. ఇదైతే నిజం, మీకోసమే ఈ వీడియోలో ఉన్నది. సరే అబద్ధం కూడా చెప్పండి. అండ్ యా, జస్ట్ స్ప్రెడ్ లవ్, నో నెగిటివ్ కమెంట్స్ ప్లీజ్. దానివల్ల ఎవరికి ఏం రాదు. అంటే నేను నా జనరల్గా నా వాళ్ళని కాదు, ఇక్కడ మిగతా వాళ్ళని. సో జనరల్గా దానివల్ల ఏం రాదు, చేయడానికి మేమైతే ఏం చేయలేదు. వీఆర్ ట్రైంగ్ టు ఎంటర్టైన్ యూ గైస్. అండ్ మీ సైడ్ నుంచి లాట్స్ ఆఫ్ లవ్ అండ్ పాజిటివిటీ మాకు వస్తుంది కాబట్టి ఇంకా మాకు చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే స్టాప్ కావు, లేట్ అయినా కూడా మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాము. చెప్పు ఏదైనా సెటు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ మాకు ఇంకొకటి నాకు చెప్పాలి. ఎన్నిసార్లు బాయ్ అంటున్నావు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ గైస్ దట్ ప్లీజ్ కమెంట్ బిలో. ఇంకా మా సైడ్ నుంచి మీరు ఏమేమి కంటెంట్స్ కోరుకుంటున్నారో మాకు కూడా ఐడియాస్ ఏమైనా తట్టట్లేదు నిజంగా. మీకేమైనా ఐడియాస్ వస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో మేము దాన్ని టాపిక్స్ కొన్ని తీసుకొని మేము అవి వ్లాగ్స్గా చేస్తాం. ఓకే, నైస్. వాళ్ళ నుంచి మనకు వస్తే మనం కూడా ఓకే, ఈ ఐడియా ఉంది కదా అని మనం కూడా చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లానే మాట్లాడుతుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. బాయ్.